ఇంతవరకు నేను ఎన్నో ప్రార్థనలు చేశాను. నాకు జవాబు రాలేదు. అసలు దేవుడు ఉన్నాడా? నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? అననే నిరాశతో ఉన్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆలస్యంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది. ఇదే మాటలు వినే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతగానో మాట్లాడాడు కాబట్టి ఆ వీడియోస్ మీకు ఎంతో ఆదరణ కింద ఉంటాయి. అలానే మీరు బాధల్లో సమస్యల్లో కృంగిపోయినప్పుడు ఆదరణగా ఉంటాయండి. ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు. సో ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. చూడండి ప్రీవియస్ వీడియోస్. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాన్ని దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీ ద్వారా వేరొకరికి ఆ వాక్యం అనేది అందుతుంది. ఆ వాక్యము వాళ్ళల్లో చొచ్చుకుని దేవుడు వాళ్ళల్లో మార్పు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. వారు కూడా మారి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి వాక్యం అందుతుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ చేస్తున్నారు, సిస్టర్ నాకు అప్పుల బాధలో ఉన్నాను, నేను కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయని అందరూ కూడా కమెంట్ చేస్తున్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. బాధపడకండి, భయపడకండి, కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనతోనే ఉన్నాడు. మనం కృంగిపోయి బాధపడితే దేవుడు అలానే చూస్తూ ఉండడండి. ఇప్పుడు సపోజు మన పిల్లలే ఉన్నారు. మన పిల్లలకి మనం ఏ కావాలో టైంకి అన్నీ కూడా సమకూర్చి పెడుతూ ఉంటాము. అంటే కొన్ని సమయంలో వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం కఠినంగా ఉంటేనే వాళ్ళు ఏ పనైనా నేర్చుకోగలుగుతారు. అందుకని దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు పరీక్షలు పెడుతూ ఉంటాడు. అంటే దీనికే మనం బాధపడి కృంగిపోతే దానివల్ల మనకి ప్రయోజనం ఏముంది చెప్పండి. ఆలస్యంలోనే మనకు ఒక ఆశీర్వాదం అనేది దాగి ఉంది. సో ప్రతి ఒక్కరూ కృంగిపోవద్దు, బాధపడవద్దు. తప్పకుండా దేవుడు ఇస్తాడనే నమ్మకం, విశ్వాసం ఉంటే బలంగా తప్పకుండా దేవుడు ఇస్తాడు. సో ఈరోజు అయితే దేవుడు మీతో మాట్లాడే మాటలైతే ఒక్కసారి మీరు విన్నట్లయితే మీరు నిజంగా భయపడకుండా, బాధపడకుండా ధైర్యంగా ఉంటారండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు సహోదరులారా, మీరు అడిగినటువంటి అన్నీ కూడా టైంకి జరగడం లేదని బాధపడుతున్నావరా? అందరూ సెటిల్ అయిపోతున్నారు, నేను మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాను అని ఏడుస్తున్నావా? అయితే ఈ వీడియో నీ కోసమే దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఒక విషయాన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం వద్దు అని కాదు, నీ కోసం అంతకంటే గొప్పది దాచి ఉంచాడని అర్థం. మనిషికి గడియారం ముఖ్యం, కానీ దేవుడికి సమయం ముఖ్యం. ఈరోజు ఈ వీడియోలో నీ లైఫ్ మారిపోయే నిజాలు తెలుసుకోబోతున్నావు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నీ ఆశీర్వాదము తలుపు తట్టబోతుంది. బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ప్రసంగి 3:11 ఆయన కాలమునందు ప్రతి దానిని అందముగా చేయను. అంటే అబ్రహాము కదా, మనందరికీ కూడా తెలిసిందే కదండి. దేవుడు సంతానాన్ని ఇస్తానని చెప్పి 25 ఏళ్ళు ఆగమన్నాడు. ఎందుకు లోకానికి అసాధ్యం అనిపించినప్పుడే దేవుడు తన అద్భుతాన్ని చూపిస్తాడు. యోసేపు కథ కూడా మీకు తెలిసిందే. కలలో రాజువు అవుతావని దేవుడు చూపించాడు, కానీ వెంటనే సింహాసనం రాలేదు. జైలుకు వెళ్ళాడు, అవమానాలు పడ్డాడు. ఆ ఆలస్యమే అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధాని చేసింది. మనం చూసినట్లయితే చిన్న స్టోరీ అయితే చెప్పబోతున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అన్నిటిలో క్వాలిఫై అయ్యాడు, కానీ ఒక కంపెనీకి వెళ్ళే దారిలో ట్రైన్ మిస్ అయ్యి ఇంటర్వ్యూలోకి లేట్ అయ్యాడు. ఆ ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అతను చాలా ఏడ్చాడు. దేవుడా, నాకు ఈ ఉద్యోగము ఎందుకు రాలేదు? నేను అంత కష్టపడ్డానే అని నిందించాడు. సరిగ్గా వారం తర్వాత తెలిసింది, అతను ఏ కంపెనీలో అయితే జాయిన్ అవ్వాలనుకున్నాడో ఆ కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడిందని. ఆ తర్వాత నెలకే అతనికి అంతకంటే పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో డబుల్ శాలరీతో జాబ్ వచ్చింది. నీతి ఏంటంటే, దేవుడు నీ దారిలో ఒక తలుపు మూసాడు అంటే నీకు ప్రమాదం ఉందని అర్థం. అంతకంటే పెద్ద తలుపు తీయబోతున్నాడని అర్థం. మరొక్కసారి ఈ మాటను వినండి. దేవుడు నీ దారిలో ఒక తలుపు మూసాడు అంటే నీకు ప్రమాదం ఉందని అర్థం. అంతకంటే పెద్ద తలుపు తీయబోతున్నాడని అర్థం.
చూశారు కదా, ఆలస్యం అనేది నిన్ను ఆపడానికి కాదు, నిన్ను సరైన దారిలో నడిపించడానికి వస్తుంది. నీ ప్రార్థన ఆలస్యం అవుతుంది అంటే దేవుడు నీ కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని నమ్ము. కన్నీళ్లతో విత్తేవాడు సంతోషంతో పంట కోస్తాడు. నీ ఆశీర్వాదం దారిలో ఉంది, ధైర్యంగా ఉండు. చిన్న ప్రార్థన అయితే చేసుకుందాం. అందరూ కూడా మరి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రేమ గల తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితంలో ఎదురవుతున్న ఆలస్యాల వల్ల వారు కృంగిపోకుండా నీవు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం కోసం నిరీక్షించే బలమును ఇవ్వండి ప్రభువా. వారి కన్నీళ్లను తుడిచి ప్రతి అవసరమును నీ మహిమలో తీర్చమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మరి ఈ మెసేజ్ నీకు ధైర్యాన్ని ఇస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధల్లో ఉంటే వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ మరి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సహోదరి సహోదరులారా, ఈ మాట నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. అందరికీ అన్నీ అయిపోతున్నాయి, నాకే ఎందుకు లేట్ అవుతుంది, నా ప్రార్థన దేవుడికి వినబట్టం లేదా అని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఒక చిన్న కథని వినండి, నీ కన్నీళ్ళు ఆగిపోతాయి. ఒక ఊరిలో ఒక పెద్ద కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో ఒక చిన్న పాపకి చాలా సీరియస్ అయ్యింది. తండ్రి దగ్గర రూపాయి లేదు. తనకున్న పాత సైకిల్ వేసుకొని పక్క ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరికి బయలుదేరాడు. దారిలో సడన్గా సైకిలు టైర్ పంచర్ అయింది. ఆ తండ్రి ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచాడు, దేవుడా, నీకు కనికరం లేదా? నా బిడ్డ ప్రాణాల మీద ఉంటే ఈ టైంలో నా సైకిల్ పంచర్ చేస్తావా? నువ్వు అసలు ఉన్నావా అని ఏడుస్తూ సైకిల్ నెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ పంచర్ వల్ల అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం గంట ఆలస్యమైంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి సరిగ్గా 15 నిమిషాల ముందే ఆ డాక్టర్ తన ఇంటి నుండి హాస్పిటల్కు వచ్చాడు. అంతకుముందు ఆ డాక్టర్ వేరే ఊరికి వెళ్లాల్సి ఉంది, కానీ ఆయన కారు రిపేర్ అయ్యి వెనక్కి వచ్చేశాడు. ఆ తండ్రికి అప్పుడు అర్థమైంది, ఒకవేళ సైకిల్ పంచర్ అవ్వకుండా అతను గంట ముందు వచ్చి ఉంటే డాక్టర్ ఉండకపోయేవాడు. ఆ పంచర్ అవడమే ఆ పాప ప్రాణాలను కాపాడింది. మరి చూశారు కదా, మరి మీ లైఫ్లో కూడా ఇప్పుడు జరుగుతున్న పంచర్లు నిన్ను ఆపడానికి కాదు, దేవుడు నిన్ను సరైన సమయానికి సరైన వ్యక్తి దగ్గరికి చేర్చుకోవడానికి చేస్తున్న ప్లాన్ అది. నువ్వు అడిగిన జాబు రాకపోవచ్చు, నువ్వు అనుకున్న పెళ్లి సంబంధం తప్పిపోవచ్చు, నువ్వు నమ్మిన వ్యాపారం ఆగిపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఒక తలుపు మూసాడు అంటే ఆయన నీకోసం ఒక రాజమార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. నీ కన్నీటి చుక్కకు ఆయన దగ్గర లెక్క ఉంది. నీవు పడుతున్న వేదనకు ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది. ఓపిక పట్టు, నీ టైం రాబోతుంది. మరి మరొక చిన్న ప్రార్థన అయితే చేసుకుందాం. ఎందుకంటే దేవుణ్ణి మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకి మార్గాలు తెరుస్తాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, ఈ వీడియో చూస్తూ మనసు నిండా భారంతో, కళ్ళు నిండా నీళ్లతో ఉన్న నీ బిడ్డను ముట్టండి అయ్యా. నాకు ఎందుకు ఇంత ఆలస్యం అని అడుగుతున్న ప్రతి బిడ్డకు నీ సమాధానము దయచేయండి అయ్యా. వారి అప్పులు, భారాలు, అనారోగ్యాలు, నిరుద్యోగం అనే చీకటిని తొలగించండి. అబ్రహాముకి ఇచ్చినట్టు, యేసేపుకి ఇచ్చినట్టు నూరంతల ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో చూడనివ్వండి అయ్యా. నీవే వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈ మాటలు మరి నీకు ధైర్యాన్ని ఇస్తే నేను నమ్ముతున్నానని కమెంట్ చేయండి. నీ ఒక్క షేర్ ఎవరో ఒకరి ప్రాణాన్ని లేదా జీవితాన్ని కాపాడవచ్చు. మన ఛానల్ని తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మరి అందరూ కూడా కమెంట్ చేస్తున్నారు. అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా మరి ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు అయితే పెడుతూ ఉంటున్నారు. సో అందరికీ రిప్లై అయితే నేను ఇవ్వలేకపోతున్నానండి, అందరికీ సారీ. సో మీ అందరి కోసం అయితే నేను ప్రార్థిస్తున్నాను. మీరు బాధపడకండి, భయపడకండి. మరి ఈ వాక్యము మీకు ఎంతో మరి ధైర్యంగా ఉంటుంది. మరి ఈ వాక్యాన్ని మీరు నమ్మి విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మీరు ఏదైతే అడుగుతున్నా అది తప్పకుండా ఇస్తాడు. దేవుడు నాకు అద్భుతం చేస్తాడని ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థన అవస్థలు ఉన్నా కూడా కమెంట్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం ప్రార్థిస్తాను. ఓకేనండి, మీ అందరినీ దేవుడు
దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.